తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుల పరిస్థితి అదే. వాళ్ళందరూ అనుకున్నది ఇప్పుడు పొత్తు లేకపోతే అందరం పోటీ చేయొచ్చు అనుకున్నారు. పొత్తున్న మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే మొత్తం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి 20%, బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి 80% అన్నట్టు. అయితే నేను ఈ సామెత ఎందుకు చెప్పానంటే, మన దృష్టిలో వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనిపిస్తుంది, కానీ పార్టీ దృష్టిలో వాళ్ళు పార్టీ వాళ్ళుగానే అనిపిస్తుంది. అధిష్టానం దృష్టిలో ధనం పెట్టగలిగిన వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, చంద్రబాబు అయిన పేరు చెప్పగలరు, పురంధేశ్వరి అయిన పేరు చెప్పగలరు, జాతీయ నాయకులకి తెలిసిన ఫేసులు, రాష్ట్ర నాయకులకి తెలిసిన ఫేసులు. కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏదైతే ప్రస్తుతం వినబడుతున్న పేర్లు, ఇది ఇంకా కన్ఫర్మేషన్ లిస్ట్ బయటికి రాలేదు, కానీ ప్రస్తుతం వినబడుతున్నటువంటి పేర్లలో ఒకటి బద్వేలు సురేష్ అనే వ్యక్తి ఇంత ముందు ఉంటే ఇప్పుడు అక్కడెవరో ఒక అమ్మాయికి ఇస్తానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది. అదే సందర్భంలో ధర్మవరం సూరి, కనీసం పురంధేశ్వరి గారిని కూడా ఇంతవరకు ఆయన రికగ్నైజ్ చేయలే పార్టీ అధ్యక్షురాలిగా, ఆయన పేరు. అలాగే మరొక వైపున ఏదైతే కైకలూరు కామినేని పేరు కానీ, వీళ్ళందరికీ కూడా అంటే ఇంకోవైపున సీఎం రమేష్, అట్లాగే సుజనా చౌదరిని పక్కన పెట్టినట్టే కనబడుతుంది వీళ్ళ పేరు. అలాగే రఘురామకృష్ణరాజు పేరు. వీళ్ళందరిది చూసుకున్నప్పుడు వాళ్ళే నడిపిస్తారా పార్టీని అన్నటువంటిది మిగతా వాళ్ళ ఆవేదన. కానీ పార్టీ అధిష్టానం ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి వచ్చినటువంటి హిమంత బిశ్వ శర్మకి అస్సాం ప్రభుత్వాన్ని అప్పచెప్పలేదా? అట్లాగే మధ్యప్రదేశ్లో వచ్చేటప్పటికి జ్యోతిరాదిత్య సింధియాకి కీలక బాధ్యతలు అప్పచెప్పలేదా? వాళ్ళ దృష్టిలో సుజనా చౌదరి అయినా, సీఎం రమేష్ అయినా, పురంధేశ్వరి అయినా వీళ్ళందరూ పార్టీలో మమేకమైన వాళ్ళ కిందనే చూస్తారు. ఈ చూపులో ఉండేటటువంటి తేడా చర్చకి మాత్రమే పనికొస్తుంటుంది.